అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏదైతే వైబ్రేట్ అకాడమీ అని చెప్పేసి ఒక సంస్థ అనేది కాలేజీలు నిర్వహిస్తుందో దానికి పర్మిషన్ లేవంటే ఇక్కడ విద్యార్థి సంఘాలు అయితే ధర్నా చేయడం జరుగుతుంది. అసలు ఇక్కడ సమస్య ఏంటి, మాకు పర్మిషన్ ఉంది, ఇక్కడ కాలేజీలకి సంబంధించిన పర్మిషన్ ఉందంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి, విద్యార్థులు మరియు ఆ కాలేజీ అకాడమీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది, ఎందుకు ధర్నా ఎందుకు చేస్తున్నారు మీరు? ఈరోజు హన్మకొండ జిల్లాలో నగర నడిబొడ్డున ఒక హైవే రోడ్డుకు పక్కనే మరి ఇంటర్మీడియట్ అధికారి ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? ఒక విద్యా సంస్థ రోడ్డుకు ఉండాలంటే హైవే రోడ్డుకు 100 మీటర్ దూరంలో ఉండాలి. కానీ రోడ్డు పక్కనే ఒక పక్క రణగొండ దానిలో ఇక్కడ ట్రాఫిక్ పోతుంటే క్లాస్ ఎలా చెప్తారు? వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. నెంబర్ 2, కాలేజీ పేరు కింద ఇలాంటి తోకలు కానీ డీజీ కానీ ఇట్లా ఇలాంటి తోకలు ఉండద్దు. కింద ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు పెట్టిల్లు. అంటే ఇది విద్యా సంస్థనా లేదా రియల్ ఎస్టేట్ రేట్ సంస్థనా ఇంకా వేరే ప్రైవేట్ లిమిటెడ్ అర్థమైంది? ఒక విద్యా సంస్థకు వైబ్రేట్ అకాడమీ ఇది పేరు, వైబ్రేట్ అకాడమీ పేరు ఉండాలి. కానీ కింద ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని అది తొలగించాలి, విద్యా చట్టానికి విరుద్ధం. అదేవిధంగా కోట రాజస్థాన్, ఢిల్లీ అని పెట్టుకోవడం కూడా అది నిబంధన విరుద్ధం. కోట రాజస్థాన్ పేరు పైన పెట్టుకున్నారు. అంటే ఈ తోకలు పెట్టుకొని అమాయక మా తల్లిదండ్రులు మా విద్యార్థులు మోసం చేస్తూ ₹1,00,000 పేరుతో మా పేరు రక్తం తాగుతున్నారు ఈ వైబ్రేట్ అకాడమీ వాళ్ళు. అంటే వాళ్ళు ఇక్కడ కాలేజీ లేదు, ఇది అకాడమీ మాత్రమే ఉందని చెప్తున్నారు కదా. మరి అసలు ఇక్కడ మనకి అకాడమీ వైబ్రేట్ అకాడమీ అనేది మనకి పూర్తిగా విద్యార్థులకు తప్పుదో పట్టిస్తారు. వాళ్ళ కాంప్లిమెంట్లు ఏమిటంటే ₹2,00,00,000 స్కాలర్షిప్ మేము శాంక్షన్ చేసి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెడతా ఉంటాను. విద్యా చట్ట ప్రకారం టాలెంట్ టెస్టులు పెట్టొద్దు. టాలెంట్ టెస్ట్ పెడితే అక్కడ విద్యార్థులు మనోవేదనకు గురై టాలెంట్ టెస్ట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ రాజస్థాన్లో ఆల్రెడీ కొనసాగుతున్నాయి. రోజుకో పరంపర రోజుకోటి ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా అసలు టాలెంట్ టెస్ట్ పెట్టదు, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవాలి. ఇక టాలెంట్ టెస్ట్ పేరుతో విద్యార్థులను పిలిపించి వాళ్ళకి తాయిలాలు ప్రకటించి ల్యాప్టాప్లు ఇస్తాం, మీకు స్కాలర్షిప్లు ఇస్తాం, టాలెంట్ టెస్ట్లో మేము క్వాలిఫై అయితే ఫీజులు తగ్గిస్తాం అని చెప్పేసి వారిని తప్పుదో పడిస్తారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఇంటర్మీడియట్ అధికారి రావాలి, కాలేజీ వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు ఈ కాలేజీకి కానివ్వండి, ఈ అకాడమీకి సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో ఉన్నారు. అసలు ఇది ఏం జరుగుతుంది ఏంటన్న తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏంటి వీళ్ళు ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు చెప్తున్న ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉందా, కాలేజీ ఉందంటున్నారు, ఉందా? కొంతమంది కావాలని ఇక్కడ ఈర్ష్యతోని బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. అయితే వీళ్ళకు ఈ ఆర్గనైజేషన్ నడిపేటోళ్లకు కాలేజీకును అకాడమీకి డిఫరెన్సెస్ కూడా తెలియని ఉద్యమకారులు వీళ్ళు. మమ్మల్ని వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇక్కడ బ్లాక్మెయిల్ చేసేసి ఈ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసు. మీరు అక్కడ చూడండి, ఇది మేము కోటా నుంచి పర్మిషన్ తెచ్చుకుని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ. దీన్ని ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తారు ఇక్కడ. అయితే ఈ నీట్ కోచింగ్కి ఐఐటి కోచింగ్కి మేము కాలేజ్ ఎక్కడ పెట్టలే. ఇది కార్పొరేట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆడ మేము డబ్బులు పే చేసి పర్మిషన్ తెచ్చుకున్నాం. కాబట్టి ఇది వేరే అవసరం లేదు. అది ఇండియా వైడ్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనడానికి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఉన్నది. దీన్ని కావాలని కొంతమంది సంబంధించిన అన్ని పర్మిషన్లు మీ దగ్గర ఉన్నాయి. మీరు చూడండి, అన్నీ ఉన్నాయి మాకు. మా సెంటర్ కూడా ఇప్పుడు మన ఆన్లైన్లో మీకు కనబడుతుంది, మీరు చూడండి. ఇవన్నీ కావాలని పైసల కోసం చేసే కార్యక్రమం ఇవన్నీ. అంటే ఇప్పుడు ఇక్కడ అకాడమీ ఉంది, కాలేజీ ఉంది అని చెప్తున్నారు, క్లాసులకి ఇబ్బంది అవుతుంది. కాలేజీ ఉన్నది నిజమేనా? మేము ఎక్కడన్నా బోర్డు పెట్టినప్పుడు వీళ్ళు ధర్నా చేసిన దానికి అర్థం ఉంటుంది. మేము అక్కడ అంత పెద్ద లెటర్స్తోని ఓన్లీ అకాడమీ, ఇక్కడ కోచింగ్ ఓన్లీ ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తానని చెప్పినాము. మేము మా కోట రాజస్థాన్ సెంటరే ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ పైసలు కట్టి మేము సెంటర్ తెచ్చుకున్నాము. ఆ సెంటర్ ఏందనంటే ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తాము. దాంట్లో మేము ఏదైనా తేడా కనబడితే నువ్వు ధర్నా చేయి. మేము ఇప్పుడు ఐఐటికి లెక్చరర్ని ఇక్కడ తీసుకొచ్చి చదువు చెప్పాలంటే ఒక లెక్చరర్కు ₹2,00,000 శాలరీస్ ఇవ్వాల్సి వస్తుందమ్మా. ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి, కోటా నుంచి వచ్చినాయి. మరి వాళ్ళ దగ్గరికి పోయి చేయాలి కదా వీళ్ళు. వీడికే ఎందుకు వచ్చి చేస్తున్నారు? నేను కావాల్సిన అనుమతులు అన్నీ చూపిస్తానన్నా, నువ్వు చూడకుండా కావాలని ఇట్లా చేయడం ఏంది? కావాలని ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ నీకేమో పర్మిషన్లు కావాలో అవి చూపిస్తానని అన్నాం కదా. అన్నీ ఉన్నాయా పర్మిషన్లు ఉన్నాయి. నేను ఇప్పుడు వాళ్ళ సెంటర్లో చూపిస్తా కదా. ఇప్పుడు వాళ్ళ సెంటరే మేము ఇక్కడ పెట్టుకున్నాము. ఆ సెంటర్ మీకు చూపిస్తాను అన్నా కదా. నువ్వు లేకపోతే మాట్లాడు, నేను ఆయన నెంబర్ ఇస్తా. ఈ వైబ్రెంట్ అకాడమీ ఆయన నెంబర్ ఇస్తా. ఇది ఇక్కడ వరంగల్ సెంటర్ ఉన్నదా లేదా అని చెప్పేసి మీరు మాట్లాడుండ్రి. మాట్లాడి తెలుస్తుంది కదా ఇక్కడ పర్మిషన్ ఉన్నదా లేదా అని ఆయన చెప్తాడు. కాబట్టి ఇదంతా వీళ్ళు తెలియకుండా వచ్చేసి మేము చెప్తామన్నా వినకుండా ఇక్కడ కావాలని చేస్తున్నారు. వాళ్ళు పర్మిషన్ ఉన్నాయి, మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి ప్రొటెక్ట్ చేయాలి, అన్ని పత్రాలు ఉంటాయి.
ఈ నక్కలగుట్టలో ఇదే ప్లేస్లో ఇదే బిల్డింగ్లో మీకు అనుమతి పత్రాలు ఉంటే మాకు ఇక్కడ చూపించండి మీడియా సమక్షంలో మాకు చూపించకుండా మీడియా ప్రతినిధులు వచ్చిన వాళ్ళు చూపించండి మీకు వెళ్ళిపోతాం మీ ఇక్కడికి ఇంటర్మీడియట్ అధికారి వస్తున్నాం ఆయన కూడా చూపించండి అనుమతి పత్రాలు ఉంటే అదేవిధంగా ఈ కాలేజీ పేరు కింద ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న పేరుని తొలగించాలి కోట రాజస్థాన్ పైన పేరుని దాన్ని కూడా తొలగించాలి ఇక్కడ అనుమతి పత్రం ఉన్నట్టు ఇక్కడ ఇదే ప్లేస్లో ఇదే బిల్డింగ్ ఉన్నట్టు మీరు చూపించండి ఫైర్ సేఫ్టీ కానీ ఇక్కడ అనుమతి ఉన్నట్టు కానీ చూపించాలి మీరు చెప్పండి అన్న అంటే మా దగ్గర ఇది ఓన్లీ ఐఐటీను నెట్కి సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి ఏం లేదు కాలేజ్ లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి అది వాస్తవమేనా ఈ వరంగల్ జిల్లాలో నూతనంగా విచ్చలవిడిగా దూసుకోవడానికి మరొక బ్రాంచ్ పేరుతోటి వైబ్రెంట్ జూనియర్ కాలేజీ విద్యా సంస్థను ఏర్పాటు చేసి పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం తాగే ఆలోచన చేస్తున్నటువంటి వైబ్రెంట్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం పైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా కానీ ఎంతో విచ్చలవిడిగా ఈ జిల్లాలో ఈ మొత్తం అంటే ఎక్కువ స్థాయిలో ప్రైవేటు విద్యాసంస్థలు ఎక్కువ పుట్టుకొస్తూ మధ్య మరి పేద విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజు దోపిడీ చేయడం జరుగుతుంది అదే కోణంలో ఇక్కడ వైబ్రెంట్ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసి మరి పేద విద్యార్థుల ఫీజుల రూపంలో దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము పొద్దున నుంచి ధర్నా చేస్తున్నాం ఆయనకి ఒకవేళ ఇక్కడ పులి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి డైరెక్టర్ అయితే ఆయన దగ్గర పర్మిషన్ ఉంటే ఎందుకు సూచించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీడియా ముఖంగా మీరు ఎందుకు అనుమతి పత్రాలు మీరు సూచించట్లే అని చెప్పి సందర్భంగా తెలుస్తుంది అదేవిధంగా ఒక బహుజన దళిత విద్యార్థి సంఘాల నాయకులను పట్టుకొని మీకు చదువు రాదు మీకు జ్ఞానం లేదు తెలుగు లేదు అని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరము ఆయన పైన ఇక్కడ సిపి గారికి కూడా కంప్లైంట్ చేస్తాం ఎందుకంటే ఆయన పైన అట్రాసిటీ కేసు చేసి తక్షణమే జైలు పంపించే విధంగా ఇక్కడ డిఎస్పీ పర్యవేక్షణ చేసి ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి ఆయన పైన అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలు పంపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా మేము నిరంతరం విద్యార్థుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల పక్షాన వారికి అండగా తోడుగా ఉండి ఎక్కడైతే అక్రమాలకు పాల్పడుతున్నారో ఆ యజమానుల పైన విద్యాసంస్థల పైన పోరాడమే మా ఏకైక లక్ష్యం అంతిమ లక్ష్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం కనీస అనుమతులు లేని వైబ్రెంట్ జూనియర్ కాలేజీని మూసివేయకపోతే మాత్రం అన్ని విధాల అన్ని సంఘాలను ప్రజా సంఘ కుల సంఘాలు కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ విద్యాశాఖ అధికారులు స్పందించాలా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా స్పందించి వైబ్రెంట్ జూనియర్ కాలేజీతో పాటు ఇక్కడ నగరంలో అనేకమైన కాలేజీలు విచ్చలవిడిగా దోసుకుంటున్న బట్టి ప్రైవేటు విద్యాసంస్థల పైన చర్యలు తీసుకొని మరి పేద విద్యార్థులకు సపోర్ట్ కంటే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు నరేష్ బందర్ నేను ఏపీఎస్ జిల్లా దర్శిని విన్నారు కదా వైబ్రెంట్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పర్మిషన్ లేదంటూ బహుజన విద్యార్థుల సంఘాలు అయితే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది కానీ దీనికి సంబంధించిన ప్రతి కాగితాలు కానీ పర్మిషన్కి సంబంధించి అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి అని చెప్పి కాలేజీ యాజమాన్యం చెప్తుంది మొత్తానికి ఇక్కడైతే కొంచెం ఉద్రిక్త పరిస్థితి అనేది చోటు చేసుకుంది ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం యజమాని వాళ్ళు ఉన్నారు మనకి వాళ్ళు ప్రూఫ్స్ చూడడం అనేది చెప్తున్నారు ఇదంతా ఇప్పుడు పర్మిషన్లా మీకు వైబ్రెంట్ అకాడమీ ఈ మా సెంటర్స్ కోటా సెంటర్ గ్యాలియర్ బిలాస్పూర్ గ్వాలియర్ కాలోకంద వరంగల్ సెంటర్ అమ్మ అంటే మాకు పర్మిషన్ ఉంటేనే కదా వాడు వెబ్సైట్లో పెట్టేది అంటే లేదని ఆయన ఎట్లా చెప్తారు మేము దీనికి అమౌంట్ పే చేసుకొని సెంటర్ పర్మిషన్ తెచ్చుకున్నాం ఇది కావాలని ఇది చేసే అటువంటి ప్రాసెస్ చూస్తున్నారు కదా ఏదైతే కాలేజీకి సంబంధించి ఇది కాలేజ్ జూనియర్ కాలేజ్ కాదు ఇది మేము పర్మిషన్ తీసుకున్నాం ఆన్లైన్లో వెబ్సైట్లో కూడా మా కాలేజ్ పర్మిషన్ ఉందంటూ వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఓన్లీ ఎన్ఐటీను విద్యార్థులకి సంబంధించి కోచింగ్ ఇచ్చేటువంటి సెంటర్ జూనియర్ కాలేజ్ కాదు ఇది మాకు సంబంధించి పర్మిషన్తో జరుగుతుంది కానీ వీళ్ళు ఇక్కడ కాలేజీ నిర్వహిస్తున్నారంటూ బహుజన పార్టీ విద్యార్థులు అయితే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి ధర్నాను కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ వీళ్ళ మధ్య జరిగే వాగ్వాదాన్ని చెల్లాచెదురు చేయడానికి పోలీసులు అయితే ఇక్కడ రావడం జరిగింది మొత్తానికి ఏదైతే ప్రైవేటు రంగాలు విద్యా సంస్థల్లో ఏదైతే విచ్చలవిడిగా విద్యా సంస్థలకు సంబంధించి పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది కాలేజీలు పిల్లలు కానివ్వండి తల్లిదండ్రుల మీద భారం పడుతుంది కోచింగ్ అనే పేరుతో పిల్లల దగ్గర ఉన్నటువంటి అధిక సంఖ్యలో వేల సంఖ్యలో ఫీజులు తీసుకోవడం జరుగుతుంది అటు బీసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఎవరైనా సరే ఈ ఫీజులు అనేది అధికం అవడం వల్ల భారం పడుతుంది అలాంటి వారి పక్షాన మేము నిలబడతాం ఖచ్చితంగా కాలేజీకి పర్మిషన్ లేదంటే ఇక్కడ విద్యార్థులు అయితే ధర్నా చేయడం జరుగుతుంది అలా ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది